ఏంది గిల్ తమ్ముడు, అంత మంచిగా సెంచరీలు కొట్టుకున్నారు, అంత మంచి బ్యాటింగ్ చేసిళ్ళు, లాస్ట్కి వచ్చి ఓడిపోయిళ్ళు. ఫస్ట్ మ్యాచ్ గెలిచేది ఉంటే మిగిలిన సిరీస్లో కూడా మన డామినేషనే ఉంటుండే. ఏం చేద్దామన్నా, ఇక ఇది కెప్టెన్గా నా ఫస్ట్ మ్యాచ్ కాబట్టి దేవునికి ఇచ్చిన. అయినా పిల్లగాళ్ళు ఇష్టం ఉన్నట్టు క్యాచ్లు వదిలిపెడితే నేనేం చేస్తా చెప్పు. భయం, కెప్టెన్ అంటే భయం. అది సృష్టించింది ఎవరు? నేను, విరాట్ కోహ్లీ. మేము కెప్టెన్సీ చేసేటప్పుడు క్యాచ్లు వదిలిపెట్టాలంటే ఒక్కొక్క ప్లేయర్ కాళ్ళు వనకాలే. కానీ ఇప్పుడు నీ కెప్టెన్సీలా 3-4 క్యాచ్లు వదిలిపెట్టి కూడా గా జైస్వాల్, పంతు మంచిగా నవ్వుకుంటా డ్యాన్సులు చేస్తాళ్ళు. అరే మీరంటే సీనియర్ ప్లేయర్లు కాబట్టి మీకు భయపడ్డరన్నా, నాకెవరు భయపడతారు? వాళ్ళు నాకంటే 1-2 సంవత్సరాలు తేడా ఉన్న ప్లేయర్లేనే. తమ్ముడు, ఇక్కడ మ్యాటర్ సీనియారిటీది కాదు, కెప్టెన్సీది. నువ్వు క్యాచ్లు వదిలిపెట్టినా వాళ్ళని ఏమనవు అన్న ధైర్యం వాళ్ళకుంటే నెక్స్ట్ మ్యాచ్లో కూడా వదిలిపెడతారు. అదే క్యాచ్లు వదిలిపెడితే గిల్లు 4 మింగుతాడన్న నమ్మకం వాళ్ళకు ఉన్నదనుకో, ఖచ్చితంగా వదిలిపెట్టారు. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలన్నా నేను చెలరైపోతా. ఇప్పటి నుండి ఏ బెన్ స్టోక్స్ క్యాచ్ వదిలిపెడతాడో నేను చూస్తా. మధ్యలో నేనేం చేసినావే గిల్లు, నా పేరెందుకు తీసుకొస్తాను? కరుణ్ భయ్య, డొమెస్టిక్ క్రికెట్లో సెంచరీల మీద సెంచరీలు చంపినావు. మొన్నటిదాకా ఐపీఎల్లో కూడా మంచిగానే ఆడినావు. ఇప్పుడేమైంది? నువ్వు కనుక ఫస్ట్ మ్యాచ్లో మంచిగా ఆడేది ఉంటే మనం మ్యాచ్ ఈజీగా గెలుస్తుండే. కరెక్ట్ గిల్ తమ్ముడు, వాస్తవానికి నేను కూడా ఒక హాఫ్ సెంచరీ కొట్టుండాల్సింది, బట్ మిస్ అయింది. చాలా రోజుల తర్వాత ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడతాను కదా, కొద్దిగా అంత తడబడ్డా. సెకండ్ మ్యాచ్లో చూడు సునామీ సృష్టించుతా. సుదర్శన్ బ్రో, నిన్ను టీంలోకి ఎందుకు తీసుకున్నా చెప్పు? గుజరాత్ టైటాన్స్ ప్లేయర్నని. ఏం మాట్లాడతానో సుదర్శను, ఎవరన్నింటే నిజమే అనుకుంటారు. ఐపీఎల్లో నువ్వు ఆడిన కన్సిస్టెన్సీకి అందరు ఫిదా అయిపోయిళ్ళు. గదే కన్సిస్టెన్సీతో ఇక్కడ ఆడతావు అనుకుంటే ఏమైంది? వాస్తవం చెప్పాలంటే సాయి సుదర్శన్ అంటే కన్సిస్టెన్సీ అంటే సాయి సుదర్శన్. పెద్ద పెద్ద లెజెండరీ ప్లేయర్స్ అందరూ వాళ్ళ ఇంటర్నేషనల్ క్రికెట్ని డక్కుతోనే స్టార్ట్ చేసిళ్ళు. అందుకే నేను కూడా నా టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్లో డక్ అవుట్ అయినా, తర్వాత 30 రన్లు కొట్టినా. ఇక నెక్స్ట్ కొట్టబోయేది సెంచరీనే. సెంచరీ కొట్టకపోయినా పర్వాలేదు సుదర్శన్, హాఫ్ సెంచరీ అయితే కొట్టు చాలు. గిల్లు, నువ్వు మీ ప్లేయర్స్ని ఎంత మోటివేట్ చేసినా కానీ మళ్ళా వట్టిగానే విసుకుతాంవే. తెలుసు కదా, లాస్ట్ మ్యాచ్లో రూటు 50 నాట్అవుట్. ఎక్కడ ఆపిండో గక్కడనే స్టార్ట్ చేస్తాడు. మీ పని అయిపోయినట్టే ఇక. స్టోక్స్ భయ్యా, మీ బ్యాటింగ్ మంచిగానే ఉన్నది, నేను కూడా ఒప్పుకుంటా. కానీ బౌలింగ్ ఏది? మీ దానిలో మెయిన్ బౌలరే నువ్వు. ఏదో మా లోవర్ ఆర్డర్లో వచ్చిన ప్లేయర్లు కొద్దిగా అంత తడబడ్డారు కాబట్టి ఫస్ట్ టెస్ట్ ఓడిపోయినావు. ఈ మ్యాచ్లో అట్లుండదు, సినిమా మొత్తం వేరే ఉంటుంది. తెలుసు, మీరు ఆ మాట అంటారని తెలుసు. అందుకే స్క్వాడ్లకు ఆర్చర్ని పట్టుకొచ్చినా, రేపు ప్లేయింగ్ లెవెల్లో కూడా పట్టుకొస్తా. ఇక మ్యాచ్ స్టార్ట్ అయినాక మా ఆర్చర్ వేసే బౌన్సర్లకి మీకు ఉంటుంది. ఫస్ట్ మ్యాచ్ లెక్క సెంచరీలు సప్లై చేద్దాం అనుకుంటాలో ఏమో, సినిమా మొత్తం వేరే ఉంటుంది. అరే స్టోక్స్, కొత్త పిల్లగాళ్ళు, ఇప్పుడే ఎందుకు భయపెడతానో చెప్పు? మ్యాచ్ స్టార్ట్ అయినాక వాళ్ళే తెలుసుకుంటారు కదా. ఏంటిది ఆర్చరు? అయితే ఇప్పుడు నిన్ను చూసి మేము భయపడాలనా? సింగిల్ హ్యాండెడ్గా కొడుతానో, పండుకొని కొడుతానో, నిల్చొని కొడుతానో, కూర్చొని కొడుతానో నాకే తెలియదు. ఆండర్సన్, స్టూవర్ట్ బ్రాడ్ ఉన్నప్పుడే సెంచరీలు చంపినోన్ని ఆర్చర్కు భయపడతా అని మీరెట్లా అనుకుంటారు? దేవుడా, పంతు వికెట్ ఈ సాలు, ఇంకేమద్దు అనేటట్టు చేస్తా మీతోని. ఫస్ట్ మ్యాచ్లో 2 సెంచరీలు చంపేసరికి అవదలేవు కదా పంతు. ఈసారి నీకోసం పర్ఫెక్ట్ ప్లానింగ్తో వస్తాం. గసొంటి సెంచరీలు 90లలో ఎన్నో మిస్ అయినాయి. నన్ను అవుట్ చేయాలంటే మీరు ప్లానింగ్తో వస్తే సరిపోదు, అంతకు మించేదైనా ప్లాన్ చేయాలి. గిల్లు బ్రో, ఫస్ట్ మ్యాచ్ మనం ఓడిపోయినామంటే దానికి కారణం టీంలో నేను లేకపోవడమే. నేను కనుక ప్లేయింగ్ లెవెల్ ఉండేది ఉంటే ఖచ్చితంగా ఫస్ట్ ఇన్నింగ్స్లో స్కోరు ఇంకో 30-40 రన్స్ ఎక్కువ వస్తుండే, మ్యాచ్ మనమే గెలుస్తుండే. ఫస్ట్ మ్యాచ్లో చేసిన మిస్టేక్ సెకండ్ మ్యాచ్లో చేయకుల్లి, నన్ను టీంలోకి తీసుకోల్లి, నేనే గెలిపిస్తా. నిన్ను తీసుకున్నాడు పెద్ద మ్యాటర్ కాదువే నితీషు, కానీ ఎవరి ప్లేస్లో తీసుకోవాలి? లార్డ్ అన్న మంచి ఎక్స్పీరియన్స్డ్ ఉన్న ప్లేయరు, ఎప్పుడు ఒక ఓవర్ వేసి సడన్గా 2 వికెట్లు తీస్తాడో తెలియదు. ఇక మన టీంలో ఉన్న మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ జడేజా, ఆయనను కూడా డ్రాప్ చేయలేము. ఇక నిన్ను ఎవరి ప్లేస్లో తీసుకురావాలి చెప్పు? తీసుకురావాలి వెగ్గిల్లు, ఖచ్చితంగా ఎవరో ఒకరి ప్లేస్లో నితీష్ని తీసుకురావాలి. లేకపోతే మన బౌలర్లు కనీసం బ్యాట్కి బాల్ కూడా తాకిత్తలేరు. మన 4 బౌలర్లు కలిసి కనీసం 20 రన్లు కూడా కొట్టేటట్లేరు. కాబట్టి బ్యాటింగ్లో డెప్త్ పెంచాల్సిందే. పెంచుతాం కానీ వాళ్ళ టీంలోకి జోఫ్రా ఆర్చర్ వచ్చిండాట. మనం ఈ మ్యాచ్లో బుమ్రా అన్న ఆడిస్తున్నావా లేదా? ముందే చెప్పిన కదా గిల్లు, ఈ సిరీస్లో బుమ్రా జస్ట్ 3 మ్యాచ్లు ఆడతాడు. అలా ఒక మ్యాచ్ ఆల్రెడీ ఆడిండు. ఇక మిగిలిన 2 మ్యాచ్లు 4 మ్యాచ్లు ఉన్నాయి. ఇంకా ఏదో 2 మ్యాచ్లలో ఆడిద్దాం. అట్లా కాదు గంభీర్ అన్న, ఆల్రెడీ మనం ఒక మ్యాచ్ డౌన్ అయినాం. ఇప్పుడు కనుక మనం బుమ్రా అన్నను పక్కకు పెడితే ఇంకో మ్యాచ్ కూడా ఓడిపోతాం. ఎట్లయినా బుమ్రా అన్నను ఇంకో 2 మ్యాచ్లు ఆడిద్దా అని ఫిక్స్ అయినావు కదా. ఇప్పుడు ఈ నెక్స్ట్ 2 మ్యాచ్లు ఆడిచ్చి ఇంటికి పంపిసి అప్పుడేక. ఎస్, మన గిల్లు బ్రో చెప్పిందే కరెక్ట్.
ఫస్ట్ మనం మిగిలిన 2 మ్యాచ్లలో ఒక్కటన్నా గెలిచి సిరీస్లో కొద్దిగా అంత కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలి. కాబట్టి ఎట్టి పరిస్థితులలో నెక్స్ట్ 2 మ్యాచ్లలో బుమ్రా ఆడాల్సిందే. బకెటు మన టీంలో ఎంతో మంది ఉండంగా నువ్వు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవుతావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదువే. ఫస్ట్ మ్యాచ్ మనం గెలిచినావంటే సెకండ్ ఇన్నింగ్స్లో నువ్వు ఆడిన ఇన్నింగ్సే దానికి కారణం. ఈ మ్యాచ్లో కూడా నువ్వు గదే పర్ఫార్మెన్స్ రిపీట్ చేసినావంటే మనల్ని ఎవరు ఆపలేరు. అదే పర్ఫార్మెన్స్ రిపీట్ అవుతుంది, దాంట్లో నువ్వు డౌట్ ఏం పెట్టుకోకు. ఈ డకెట్ కొడితే బాల్లన్నీ పోయి బకెట్లో పడాల్సిందే. ఏంది స్టోక్స్, ఎందుకంత టెన్షన్ పడతాను? ఆల్రెడీ ఫస్ట్ మ్యాచ్ గెలిచినాం కదా. మ్యాచ్ అయితే మనం గెలిచినాం కానీ వీళ్ళు లాస్ట్ దాకా తీసుకొచ్చిల్లు కదా. ఇంకా 4 టెస్ట్ మ్యాచ్లు ఉన్నాయి. మనం ఏమాత్రం లైట్ తీసుకున్నా వీళ్ళు కూడా మళ్ళీ సిరీస్లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. లైట్ తీసుకోమని నేను చెప్పినా, నేను ఉన్నాక నువ్వెందుకు టెన్షన్ పడతానో అన్నా గంతే. సెకండ్ మ్యాచ్లో సెంచరీ కొట్టకపోతే నా పేరు రూటే కాదు. స్టోక్స్ అన్న 99 మీద నన్ను ప్లాన్ చేసి అవుట్ చేసిళ్ళు. గీ పంతు కావాలనే ఆటను కొద్దిసేపు ఆపి నా కాన్సన్ట్రేషన్ దెబ్బతీసిండు. లేకపోతే అదే ఫ్లోలా నేను సెంచరీ కూడా కొట్టుకునేటోన్ని. నువ్వు వాస్తవం చెప్పాలంటే నువ్వు ఫస్ట్ ఇన్నింగ్స్లో మనం కొలాప్స్ కాకుండా ఆపినవు. నిన్ను ఫస్ట్ మ్యాచ్లో వాళ్ళు సెంచరీ కొట్టకుండా ఆపుండొచ్చు. దానికి ప్రతీకారంగా నువ్వు ఈ సెకండ్ మ్యాచ్లో డబుల్ సెంచరీ చంపు. ఎస్, నేను కూడా గదే అనుకుంటానా. నన్ను సెంచరీ కొట్టకుండా ఆపినందుకు డబుల్ సెంచరీ కొట్టి వీళ్ళకి తగిన పనిష్మెంట్ ఇస్తా. ఫస్ట్ మ్యాచ్లో ప్లాన్ చేసి ప్రాసిత్తో అవుట్ చేయించినోడిని సెకండ్ మ్యాచ్లో అవుట్ చేయించలేను అబ్రూకు. ఈ మ్యాచ్లో కూడా సేమ్ రిపీట్ అవుతుంది. నువ్వు మంచి ఫ్లోలో ఉన్నప్పుడు బ్రేక్ తీసుకుంటా నిన్ను అవుట్ చేస్తా. పంతు అవకాశం ఉన్నది కదా అని ఇష్టం ఉన్నప్పుడు బ్రేకులు తీసుకొని ప్లేయర్లను అవుట్ చేయించుడు కాదు. మీకు నిజంగానే టాలెంట్ ఉంటే నేను ఫ్లోలో ఉన్నప్పుడే నన్ను అవుట్ చేయాలి. అవన్నీ వద్దు. రూల్స్లు ఉన్నది నేను వాడుకుంటానా. కావాలంటే నువ్వు రూల్స్ మార్చుకోమని చెప్పు. లేకుంటే నేను బ్యాటింగ్ చేసేటప్పుడు మంచి ఫ్లో మీద ఉంటే మీరు కూడా గదే పని చేయాలి. నేను అద్దంటా ఏమన్నా. మీరు బ్రేక్ తీసుకున్న కొద్దీ నా ఊపు పెరుగుతుంది తప్ప తగ్గదు. పంతు నువ్వు చేయబట్టి ఖచ్చితంగా క్రికెట్లో రూల్స్ మార్చేటట్టే ఉన్నారు. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కింద వండుకొని బ్రేక్ అంటాను. ఎస్, రూల్స్ చేంజ్ చేయడానికే నేను వచ్చిన. నన్ను ఎవరేం చేయలేనప్పుడు రూల్సే మార్చుకోవాలి. మీరు ఎన్ని ఆటలు ఆడినా కానీ ఫస్ట్ మ్యాచ్లో జరిగిందే సెకండ్ మ్యాచ్లో కూడా రిపీట్ అవుతుంది. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. నేను కూడా అదే చెప్తాను స్టోక్స్ భయ్యా. ఫస్ట్ మ్యాచ్ కాబట్టి దేవునికి ఇచ్చిన, సెకండ్ మ్యాచ్లో సినిమా చూపిస్తా. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో దోస్తులు, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. సో నాకు కొద్దిగా పర్సనల్ వర్క్స్ వల్ల వీడియో అయితే పెట్టలేకపోయినా, సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తుంటాయి. ఇంకా ఫస్ట్ టెస్ట్ మన వాళ్ళు ఓడిపోయినప్పుడు కూడా మంచి కాంపిటీషన్ అయితే ఇచ్చిళ్ళు. మన వాళ్ళు ఆడిన ఫస్ట్ ఇన్నింగ్స్లోనో లేకుంటే సెకండ్ ఇన్నింగ్స్లోనో ఒక 30-40 రన్స్ కనుక ఎక్కువ కొట్టుండేది ఉంటే మ్యాచ్ గెలిచే అవకాశం ఉంటుండే. బట్ కరుణ్ నాయర్ అండ్ సాయి సుదర్శన్ వీళ్ళిద్దరు రన్స్ కొట్టకపోవడం మనకు కొద్దిగా ఎఫెక్ట్ అయింది. వీళ్ళిద్దరిట్లలో ఎవరో ఒకరు కొద్దిగా పెద్ద ఇన్నింగ్స్ ఆడేది ఉంటే బాగుంటుండే. ఇక ఖచ్చితంగా మనం నితీష్ కుమార్ రెడ్డిని కూడా మిస్ అయినామని చెప్పొచ్చు. శార్దుల్ ఠాకూర్ రన్స్ కొట్టలేకపోయిండు బౌలింగ్ మంచి చేసినప్పటికి కూడా. సో ఈ మ్యాచ్లో ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్లోకి నితీష్ కుమార్ రెడ్డిని అయితే తీసుకురావాలి. 30-40 రన్లు అయితే ఖచ్చితంగా కొడతాడు. ఇక బుమ్రాని ఆడిస్తారో లేదో అది కూడా డౌట్. ఆడియకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది. ఇంకో సైడ్ ఇంగ్లాండ్ స్క్వాడ్లో జోఫ్రా ఆర్చర్ కూడా ఆడాడు. సో ప్లేయింగ్ లెవెల్లోకి వచ్చిందంటే మనకి ఇంకా పెద్ద ప్రాబ్లమే. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో మన వాళ్ళు బెన్ స్టోక్స్కి అవుట్ అయ్యారు. సో అలాంటప్పుడు ఆర్చర్ వేస్తే కొద్దిగా ప్రాబ్లమే అవుతుంది. ఇక మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.